గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాయి ప్రియ ఏంటి ఎవరు రాలేదు? లాస్ట్ క్లాస్ లో కూడా 4 మెంబర్స్ అటెండ్ అయ్యారు సార్. మార్నింగ్ క్లాస్ లో, మ్యాథ్స్ క్లాస్ లో. అచ్చా, ఓకే. అంటే రీజన్ ఏంటి? అందరూ పండగ హడావిడిలో ఉన్నారా? గుడ్ ఏమో మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ అశ్విని. ఏమో ఏ విషయం చెప్తే మేము కూడా అది బ్రేక్ తీసుకుంటాం కదా, అనవసరంగా మేము ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీకు టైం. గుడ్ మార్నింగ్ మీనా. సరే, క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకొక 1 minute వెయిట్ చేద్దాం. మార్నింగ్ రంగనాథ్ సార్ క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారమ్మా? మార్నింగ్ సార్ క్లాస్కి ఓన్లీ 2 మెంబర్సే సార్. నేను మీనా, అంతే, ఎవరు రాలేదు. ఓకే ఓకే. ఆల్రైట్. సో ఈరోజు క్లాస్లో మనం మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ చెప్పుకుందాము. సో యూనిట్ 1లో థ్రెడ్స్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఆ థ్రెడ్స్ కాన్సెప్ట్లో మనకి మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అనేది ఒక టాపిక్ అన్నమాట. సో మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, దాని ఒక ఏమంటారు, దాని ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, so let's start today's class, multi-core programming. All right. సో మల్టీకోర్ ప్రోగ్రామింగ్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం మనం తెలుసుకుంటూ వెళ్దాము. మీరు ఎప్పుడైనా కంప్యూటర్ సిస్టమ్ని కొనడానికి వెళ్ళినప్పుడు మీరు కంప్యూటర్ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఏ ఏ ఏ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ సిస్టమ్ కావాలి అనేది మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాంట్లో ముఖ్యంగా మనం మెన్షన్ చేసేది ఏంటంటే ప్రాసెసర్. సో ప్రాసెసర్ ఒక ఏమంటారు, స్పీడ్, లేకపోతే ప్రాసెసర్ ఏ టైప్ అండ్ ఏ బ్రాండ్కి సంబంధించిన ప్రాసెసర్, ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట కాన్ఫిగరేషన్ మనం ఇచ్చేటప్పుడు. సో ఇదే విధంగా మనం ర్యామ్ గురించి కానీ, హార్డ్ డిస్క్ గురించి కానీ, లేకపోతే అదే విధంగా వేరే అదర్ ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో కంప్యూటర్ గురించి, అన్నిటి గురించి మనం మెన్షన్ చేయాలి. కాకపోతే మనం మన కంప్యూటర్ సిస్టమ్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాసెసర్‌లో కూడా మనకి చాలా రకాల ప్రాసెసర్స్ ఉన్నాయి. ఈరోజు మార్కెట్‌లో మనం చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ అనేవి మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఆహ్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి ఆహ్, ఒక 10, 15 ఇయర్స్ బిఫోర్, అంతకన్నా ముందు మనకి సింగిల్ ప్రాసెసర్స్ దొరికేవన్నమాట. సింగిల్ ప్రాసెసర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే ప్రాసెసర్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు కంప్యూటర్ మీద ఏవైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయో అవి చాలా తక్కువ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల సింగిల్ ప్రాసెసర్ అనేది సక్సెస్ అయింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మనకి ప్రోగ్రామ్స్ అనేవి, అప్లికేషన్స్ అనేవి
పెరుగుకుంటూ వస్తూనే ఉన్నాయి. సో వాటి యొక్క కాంప్లెక్సిటీ గానివ్వండి, లేకపోతే నెంబర్ ఆఫ్ యూజర్స్ గానివ్వండి, కంప్యూటర్ యూజర్స్ అనేది పెరుగుకుంటూ వస్తున్నారు. సో ఎప్పుడైతే అప్లికేషన్స్ పెరుగుకుంటూ వస్తున్నాయో అప్పుడు సింగిల్ ప్రాసెసర్స్ అనేవి అంత ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోయినాయి. సో మెల్లగా ఏం చేశారంటే ఈ సింగిల్ ప్రాసెసర్ కాస్త మల్టీ ప్రాసెసర్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అంటే కంప్యూటర్‌ని సింగిల్ ప్రాసెసర్‌తో రన్ చేయకుండా మల్టిపుల్ ప్రాసెసర్స్‌ని యూజ్ చేయటం స్టార్ట్ చేశారు. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దాంట్లో వర్క్ లోడ్ అనేది ఆహ్, ఒకే దాని మీద పడకుండా సో ఆ వర్క్ లోడ్‌ని షేర్ చేసుకోవడం. సో ఎన్ని ఎక్కువ ప్రాసెసర్స్ ఉంటే అంత ఎఫెక్టివ్‌గా కంప్యూటర్ సిస్టమ్ అనేది పనిచేస్తుందనమాట. ఇది మెయిన్ ఉద్దేశ్యం అది. సో అందుకని ఏం చేశారంటే సింగిల్ ప్రాసెసర్ కాస్త మల్టీ ప్రాసెసర్ అయిపోయింది. సో ఒక్కొక్క ప్రాసెసర్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్లారు. చేసుకుంటూ వెళ్ళటం వల్ల వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. వర్క్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతూ వస్తుందనమాట. సో ఆ కేటగరీలోనే ఇప్పుడు మల్టీ కోర్ ప్రాసెసర్స్ కూడా వచ్చాయన్నమాట. మల్టీ కోర్ ప్రాసెసర్స్ అంటే ఏంటంటే ఒక సింగిల్ చిప్‌లో ఆహ్, మల్టిపుల్ కోర్స్ ఉంటే దాన్ని మనం మల్టీ కోర్ ప్రాసెసర్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి కోర్ అనేది ఏంటంటే ఒక కంప్యూటింగ్ ఏరియా ఎక్కడైతే ఈ ఆపరేషన్స్ జరుగుతాయో ఆ జరిగే ఏరియాని మనం కోర్ అంటాం. సో అలాంటి ఆపరేషన్స్ జరిగే ఏరియాస్‌ని మనం సింగిల్ కోర్‌గా మనము ఉంచకుండా మల్టీ కోర్ అంటే ఎక్కువ ఆపరేషనల్ ఏరియాస్ పెంచడం వల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫాస్ట్‌గా వర్క్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు గదా! ఇక్కడ ఈ ఇమేజ్‌లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది సింగిల్ కోర్ ఆహ్, చిప్. ఇంటెల్ చిప్ ఇది. మీరిక్కడ కింద ఒక బ్లాక్ కలర్ ఏరియా చూస్తున్నారు గదా! దిస్ ఈస్ ద కోర్. This is called a single core because we have only single area of operation where all the instructions are being processed. సింగిల్ కోర్ అంటారు. మీరు రైట్ సైడ్ డయాగ్రామ్ చూస్తే ఇలాంటి కోర్స్ అనేవి 2 ఉన్నాయి. దీన్ని మనం ఏమనొచ్చంటే డ్యూయల్ కోర్ అనొచ్చు లేదా మల్టీ కోర్ ప్రాసెసర్ అనొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ కోర్స్ ఉన్నాయి కాబట్టి మనం మల్టీ కోర్ ప్రాసెసర్ అంటాం. కోర్ అంటే తెలుసు గదా! ఎక్కడైతే మనకి ఆపరేషన్స్ అనేవి జరుగుతాయో వాటిని మనం కోర్ అంటాం. సో ఒకటి దగ్గర జరిగిన దాంతో పోల్చుకుంటే 2 కోర్స్ ఉంటే వర్క్ అనేది మనకి ఫాస్ట్ అవుతుంది. అది మనకి అందరికి తెలిసిన విషయం అది. సో ఒకసారి మనం దీని గురించి చదువుదాము డెఫినిషన్స్ అనేవి. ఎర్లియర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్ ఇన్ రెస్పాన్స్ టు ద నీడ్ ఫర్ మోర్ కంప్యూటింగ్ పర్ఫార్మెన్స్ సింగిల్ సిపియు సిస్టమ్స్ ఎవాల్వ్డ్ ఇంటూ మల్టీ సిపియు సిస్టమ్స్. ఓకే. సో మనిషి యొక్క రిక్వైర్మెంట్ బట్టి కంప్యూటర్స్ అనేవి సింగిల్ సిపియూస్ కాస్త మల్టీ సిపియూస్‌గా కన్వర్ట్ అవ్వుకుంటూ వచ్చాయన్నమాట. ఎందుకంటే కంప్యూటేషన్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. సో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అయ్యేవి అనేవి పెరుగుకుంటూ వచ్చాయి కాబట్టి సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్ కాస్త మల్టీ ప్రాసెసర్ సిస్టమ్‌గా కన్వర్ట్ అయ్యాయన్నమాట. అయితే ఉన్న వాటిలో మనకి ఆహ్, ఈ డ్యూయల్ కోర్ సిస్టమ్స్ అనేవి లేదా డ్యూయల్ కోర్ చిప్స్ అనేవి చాలా పాపులర్ అయినాయి. సో ఇక్కడ మెయిన్ ఇక్కడేంటంటే ఆహ్, ప్రాసెసర్ చిప్ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రాసెసర్ చిప్ అనేది ఒకటే ఉంటుంది. కానీ దాంట్లో కోర్స్ అనేవి మల్టిపుల్ కోర్స్ ఉంటాయన్నమాట. దీన్నే మనం ఏమంటాం అంటే డ్యూయల్ కోర్ అంటాం. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అంటాం. ఆ ప్రాసెసర్ విచ్ కంటైన్స్ 2 కోర్స్. దిస్ కాల్డ్ యాస్ ఎ డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఉపయోగం ఏంటి సార్ డ్యూయల్ కోర్ ఉండటం వల్ల అంటే చెప్పాను కదా! వర్క్ అనేది చాలా క్విక్‌గా జరుగుతుంది. ఒక పనిని ఒక మనిషి చేయటం, అదే పనిని ఇద్దరు మనుషులు చేయటంలో తేడా ఉంటుంది గదా! ఓకే. ఎ ఎ ఎవరు ఇద్దరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ పని అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో, అదే విధంగా ఒక కోర్ దగ్గర ఇక్కడ 2 కోర్స్ అనేవి ఒక చిప్‌లో ఇన్‌స్టాల్ చేయడం జరిగిందనమాట. సో, ఆ చిప్‌నే మనం ఏమంటున్నాం అంటే డ్యూయల్ కోర్ చిప్స్ అని అంటున్నాం. అర్థమైందా? ఇక్కడ ఇమేజ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది గదా! డ్యూయల్ కోర్ చిప్స్ ఇవి. Each core appears as a separate processor to the operating system, whether the cores appear across CPU chips or within CPU chips. We call these systems multi-core or multi-processor system. అయితే ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి మాత్రం ఇది ఉండడానికి మనకి ఒకటే చిప్, ఒకటే ప్రాసెసర్. కానీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి
ఇది 2 ప్రాసెసర్ లా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో 2 కోర్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ కోర్ అనేది ఒక ఇండివిడ్యువల్ ప్రాసెసర్ లాగా ఆపరేటింగ్ సిస్టమ్ ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో మీరు దిస్ వన్ చిప్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్రాసెసర్ చిప్స్. ఈ ఒక చిప్ అనేది 2 ప్రాసెసర్ చిప్ తో సమానం. ఎందుకంటే దీంట్లో 2 వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇది 2 ప్రాసెసర్ లాగానే కనిపిస్తుంది. In fact, it is a single processor chip, but operating system treats it as a 2 processors since it has 2 cores. అయితే ఈ ప్రాసెసర్ చిప్స్ అనేవి ఈ చిప్ లోపలే ఉండాలని ఏం లేదు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే చిప్ లోపలనే ఈ 2 కోర్స్ పెడతాయి. లేదా చిప్ బయట గానీ లేకపోతే ఎక్కడైనా గానీ ఇన్ అండ్ అరౌండ్ ఈ ప్రాసెసర్ కి ఈ చిప్స్ ఈ కోర్స్ అనేవి అటాచ్ చేయబడి ఉంటాయి. సో ఇవి లోపలున్న బయటున్న ఏమున్నా కూడా వీటన్నిటిని కూడా మల్టీ కోర్ ప్రాసెసర్స్ అంటాం అనమాట. సో ఒకవేళ కోర్స్ అనేవి ఇన్సైడ్ ద చిప్ ఉన్నా లేదా కోర్స్ అనేవి అవుట్ సైడ్ ద చిప్ ఉండి వీటితో ఈ ప్రాసెసర్ తో కనెక్ట్ ఉన్నా కూడా వాటిని మనం మల్టీ కోర్ ప్రాసెసర్ అంటాం అనమాట. ఓకే. సో ఈ మల్టీ కోర్ ప్రాసెసర్ వల్ల మనకి మల్టీ థ్రెడ్డింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మల్టీ థ్రెడ్డింగ్ అనే మెకానిజం ఉపయోగించి మనం ఈ మల్టీ కోర్ ప్రాసెసర్స్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. మల్టీ థ్రెడ్డింగ్స్ అంటే థ్రెడ్స్ అంటే మీకు తెలుసు కదా, నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఒక్కొక్క టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక టాస్క్ అనేది ఏదైనా అవ్వచ్చు, ప్రింట్ ఇవ్వటం అవ్వచ్చు, సేవింగ్ డాక్యుమెంట్ సేవ్ చేయడం అవ్వచ్చు, స్పెల్లింగ్ చెకింగ్ అవ్వచ్చు, లేకపోతే గేమ్ ఆడేటప్పుడు జంప్ చేయడం, లెఫ్ట్ కి వెళ్ళటం, రైట్ కి వెళ్ళటం, అన్ని కూడా టాస్క్ కిందే వస్తాయి. సో ప్రతి టాస్క్ కి ఒక థ్రెడ్ క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మనము సింగిల్ థ్రెడ్ ద్వారా మనం గేమ్ ఆడలేం. మనకి మల్టిపుల్ థ్రెడ్స్ కావాలి. ఎందుకంటే గేమ్ లో ఎట్ ఏ టైం చాలా యాక్షన్స్ అవుతుంటాయి. ఎలా అది సపోజ్ ఒక కార్ గేమ్ ఆడుతున్నాం అనుకోండి. సో కార్ గేమ్ అట్ ద సేమ్ టైం అది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ కి టర్న్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం జంప్ అవుతూ మనం ఇది చేయొచ్చు. అంటే సేమ్ టైం డిఫరెంట్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంటాం అనమాట. మల్టీ టాస్కింగ్ థింగ్స్. సో అలాంటి ఆపరేషన్స్ జరగాలి అంటే ఖచ్చితంగా మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అనేది అవసరం. సో మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అనేది ఈ డ్యూయల్ కోర్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుంటుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక్కొక్క థ్రెడ్ ని ఒక్కొక్క కోర్ కి అసైన్ చేసేస్తుంది అనమాట ఇది. సో ఆ విధంగా దాని దగ్గర ఉన్న థ్రెడ్స్ ని అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, అప్లికేషన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను నేను ఒకసారి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఒక ఒక చిన్న అప్లికేషన్ కన్సిడర్ చేద్దాం. ఆహ్, ఇది గేమ్ అప్లికేషన్ అనుకుందాం. గేమ్ ఆడుతున్నాం మనం. సో ఆ గేమ్‌లో 4 థ్రెడ్స్ ఉన్నాయి. ఒకటి జంప్ అయ్యేది, ఒకటి ఫార్వర్డ్ మూవ్ అయ్యేది, ఒకటి షూట్ చేసేది. ఓకే. అదే విధంగా ఒకటి ఆహ్, కలర్స్ చేంజ్ చేసేది అనుకుందాం. సో 4 థ్రెడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ గేమ్‌లో. ఆ 4 థ్రెడ్స్ అనేవి ఈ కింద డయాగ్రామ్‌లో చూసినట్లయితే అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయితాయి, లేకపోతే ఎలా ప్రాసెస్ అయితాయి అనేవి కింద ఈ డయాగ్రామ్ చెప్తుంది మనకి. ఇది సింగిల్ కోర్ ప్రాసెసర్. అంటే ఆ ప్రాసెసర్ చిప్‌లో ఒకటే ఒక కోర్ ఉంది. సింగిల్ కోర్ ప్రాసెసర్‌లో ఏమవుతుందంటే ఈ థ్రెడ్స్ అనేవి ఇలా అరేంజ్ చేయబడతాయి. టీ1, టీ2, టీ3, టీ4 అండ్ టీ1, టీ2, టీ3 అండ్ టీ4. సో ఈ విధంగా ఆ గేమ్‌కి సంబంధించిన ఆహ్, ఏవైతే టాస్క్‌లు ఉన్నాయో లేకపోతే థ్రెడ్స్ ఉన్నాయో ఈ విధంగా అరేంజ్ చేయబడతాయి అన్నమాట. సో ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టీ1 థ్రెడ్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కొంచెం సేపటి వరకు అది టీ2 థ్రెడ్‌కి జంప్ అవుతుంది. దీన్ని కొంతసేపు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టీ3 థ్రెడ్‌కి థ్రెడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో టీ3ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ టీ4ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో మళ్ళీ టీ4 అయిపోగానే మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి టీ1 థ్రెడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, టీ2 థ్రెడ్‌ని. సో దీన్ని ఏమంటామంటే మనం కాంకరెంట్ యాక్సెస్ అంటాం. సో ఇది ఆహ్, అంటే యాక్చువల్‌గా ఇవన్నీ ఒకేసారి రన్ అవ్వవు. అన్నీ కూడా ఒక్కసారికి ఒక థ్రెడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సో ఎగ్జిక్యూషన్ స్విచింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుందన్నమాట. వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్
ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఈ ఎగ్జిక్యూషన్ అండ్ స్విచ్చింగ్ అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుంది కాబట్టి మనం అది గుర్తించలేం, గమనించలేం. అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకోటి అవుతుంది అని చెప్పి మనం ఫీల్ అవ్వలేం. ఎందుకంటే మనం మాక్సిమం ఎంత ఫీల్ అవ్వగలంటే ఒక సెకండ్స్‌లో ఏదైనా టాస్క్ జరిగితే దాన్ని మనం కంటితో చూసి మనం ఫీల్ అవ్వగలం. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్‌లో జరిగేదాన్ని మనం గమనించలేం. అందుకనే మనకి ఎట్లా అనిపిస్తుందంటే అన్ని థ్రెడ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఓకే. కానీ యాక్చువల్లీ ఏం జరుగుతుంది? అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక థ్రెడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఆహ్, టైమ్ షేరింగ్ ప్రాసెసింగ్ అనొచ్చు. లేదా అంటే ప్రాసెసింగ్ ఇండివిడ్యువల్ థ్రెడ్స్ అని చెప్పేసి అనొచ్చనమాట. సో ఇది సింగిల్ కోర్‌లో జరిగే పద్ధతి. అంటే ఒకటే ఒక కోర్ ఉన్నప్పుడు ఇది జరిగే పద్ధతి. సో అదే మనం డ్యూయల్ కోర్ ఉపయోగించామనుకోండి. అంటే మన ప్రాసెసర్ చిప్‌లో 2 కోర్స్ ఉన్నాయనుకుందాం. సో కోర్ 1, కోర్ 2 అప్పుడు ఆ అప్లికేషన్ ఎలా డివైడ్ అవుతుందంటే 2 థ్రెడ్స్ దీనికి అండ్ 2 థ్రెడ్స్ దీనికి షేర్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో ఇక్కడ సో ఈ విధంగా వర్క్ లోడ్ అనేది 2 కోర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే పారలెల్ ప్రాసెసింగ్ అంటాం. ఓకే. సో హియర్ వి ఆర్ అచీవింగ్ ద కాంకరెంట్ యాక్సెస్ బై యాక్సెసింగ్ ద థ్రెడ్స్ పారలెల్లీ. సో పారలెల్‌గా యాక్సెస్ జరగటం అంటే సో ఏ టైంలో అయితే T1 అనే థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అదే టైంలో T2 అనే థ్రెడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏ టైంలో అయితే T3 అనే థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అదే టైంలో T4 అనే థ్రెడ్ పారలెల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకనే వీటిని ఏమన్నామంటే పారలెల్ ప్రాసెసింగ్ అన్నాం. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే సింగిల్ కోర్‌తో దీంతో కంపేర్ చేసుకుంటే ఏది ఫాస్ట్‌గా అప్లికేషన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఆబ్వియస్‌గా ఇదే. ఎందుకంటే ఇక్కడ వర్క్‌ని 2 కోర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క కోర్ 4 జాబ్స్ అనేవి చేయాలి. 4 థ్రెడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక కోర్ 2 థ్రెడ్స్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో 4 థ్రెడ్స్‌ని 2గా డివైడ్ చేసుకొని పారలెల్‌గా ఇవి ఒక థ్రెడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాయి. సో ఈ విధంగా కాంకరెంట్ యాక్సెస్ కాంకరెంట్ అంటే అట్ ద సేమ్ టైమ్ అని అర్థం. కాంకరెన్సీ అనేది మనకి అచీవ్ అవుతుంది. సో సేమ్ థింగ్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అవుతుంది. సో ఇక్కడ కోర్ 1 తీసుకున్నామనుకోండి. ఫస్ట్ T1ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత T3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మళ్ళీ T3 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత T1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ T1 ఎగ్జిక్యూట్ అయినప్పుడు T2 అనే ఇంకొక థ్రెడ్ కూడా అట్ ద సేమ్ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. పారలెల్‌గా. ఎలా పాసిబుల్ అయింది? మనకి ఇంకొక కోర్ ఉంది కాబట్టి ఇలా పాసిబుల్ అయింది. సో ఇది డ్యూయల్ కోర్ వల్ల ఉపయోగం. డ్యూయల్ కోర్ వల్ల పనులు ఏవైతే అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయన్నమాట. సో ఇది చిన్న ఎగ్జాంపుల్. మనకి సింగిల్ కోర్ ప్రాసెసర్, మల్టీ కోర్ లేదా డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌కి మధ్య తేడాని క్లియర్‌గా చెప్పేదన్నమాట. సో మన హ్యూమన్ బీయింగ్స్‌కి అన్ని 2 సిట్యుయేషన్స్‌లో గూడా కాంకరెన్సీ అనేది అచీవ్ అయినట్టే కనిపిస్తుంది. అంటే అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇన్ టైమ్ నార్మల్ రియల్‌గా జరిగేది మాత్రం ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఇంకో థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓన్లీ వన్ అడ్వాంటేజ్ this dual core has is that it has one extra core so that the work can be distributed between the 2 cores, right? ఆల్రైట్. సో ఇది మనకి మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ లేదా మల్టీ కోర్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్‌ప్లనేషన్. సింపుల్ ఒక చిప్‌లో 2 అంతకన్నా ఎక్కువ కోర్స్ ఉంటే దాన్ని మనం మల్టీ కోర్ ప్రాసెసర్ అంటాం. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే పారలెల్‌గా మనం ప్రాసెసింగ్ అనేది చేయొచ్చు. అండ్ పారలెల్‌గా ప్రాసెసింగ్ చేయడం వల్ల మనకి ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ అప్లికేషన్స్ అనేవి తొందరగా మనకి రన్ అవుతాయన్నమాట. ఎటువంటి స్ట్రక్ అవ్వటం గాని అట్లాంటివి ఏం గాకుండా ఫాస్ట్‌గా రన్ అవుతాయన్నమాట. ఓకే. అయితే ఈ హార్డ్‌వేర్ వర్క్ బానే ఉంది. కానీ ఈ ప్రోగ్రామర్స్ ఉంటారు కదా! డెవలపర్స్ అనేవాళ్ళు అంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ని డిజైన్ చేసేవాళ్ళు గానివ్వండి,
అంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసేవాళ్ళు గానివ్వండి, లేకపోతే అప్లికేషన్స్‌ని డెవలప్ చేసేవాళ్ళు గానివ్వండి, వాళ్ళకి మాత్రం కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. మల్టీ కోర్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎవరైతే అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో అతను కొన్ని ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇన్ ఆర్డర్ టు రన్ హిస్ అప్లికేషన్ ఆన్ అ మల్టీ కోర్ ఆర్కిటెక్చర్, సో, హి హాస్ టు ఫేస్ సమ్ ఛాలెంజెస్. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్. ఒక సాఫ్ట్‌వేర్ డిజైనర్, ఒక ప్రోగ్రామర్ అనేవాడు ఒక మల్టీ కోర్ ఆర్కిటెక్చర్‌కి ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయాలి అంటే ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద టాస్క్. సెకండ్ ఛాలెంజ్ బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈస్ డేటా స్ప్లిట్టింగ్. Fourth one is data dependency, and the fifth one is testing and debugging. So these are the 5 challenges a program has to take care of in order to develop a software application for a multi-core devices. So let's see each and every what we say challenge in detail. ఒక్కొక్కటి మనం క్లియర్‌గా ఎగ్జామిన్ చేద్దాం. సో, ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎవరైతే మనకి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద టాస్క్. సో, ఒక అప్లికేషన్‌లో మనకి నంబర్ ఆఫ్ టాస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మన మొబైల్ ఫోన్‌లో మీరు ఏ గేమ్ అప్లికేషన్ అని తీసుకోండి. ఒకవేళ క్యాబ్ బుకింగ్ అప్లికేషన్ తీసుకోండి. ఓలా క్యాబ్‌ది, లేదా ఊబర్ క్యాబ్, లేకపోతే మీరు స్విగ్గీ అప్లికేషన్ తీసుకోండి, లేకపోతే క్యాండీ క్రష్ గేమ్ తీసుకోండి. సో, దాంట్లో ఒక్కొక్క సింగిల్ అప్లికేషన్‌లో మల్టిపుల్ టాస్క్‌లనేవి ఉంటాయి. అవునా? సపోజ్ క్యాండీ క్రష్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం మనం చేసేదేంటంటే ఒక సింపుల్‌గా మనము ఏవైతే ఆ ఐటెమ్స్ ఉంటాయో వాటిని మూవ్ చేస్తాం. సో, ఐటెమ్స్‌ని మూవ్ చేసినప్పుడు వాటి యొక్క ప్యాటర్న్ ప్రకారము కొన్ని టాస్క్‌లనేవి ఎనకాల జరుగుతుండాలన్నమాట. అంటే ఒక దగ్గర నీ స్కోర్ అనేది అప్‌డేట్ అవుతుండాలి. ఇంకొక దగ్గర కొత్త ఆబ్జెక్ట్స్ అనేవి ఎంటర్ అవుతుండాలి. ఇంకొక దగ్గర అవి మ్యాచ్ అవుతున్నాయా లేవా చూసి వాటిని ఈక్వలైజ్ జేయాలి. సో, ఇలాంటి మల్టిపుల్ టాస్క్‌లనేవి ఉంటాయి ఒక ప్రోగ్రామ్‌లో. సో, ఈ ప్రోగ్రామర్ అనే ఎప్పుడైతే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాడో, సో, the programmer should identify the different tasks in the application. So, ఇక్కడ మీరు డెఫినిషన్ చదివినట్టయితే దిస్ ఇన్వాల్వ్స్ examining applications to find areas that can be divided into separate concurrent task. సో, అప్లికేషన్‌ని డెవలప్ చేసేటప్పుడు దాంట్లో ఏ టాస్క్‌ని మనం డివైడ్ చేయొచ్చు. ఎందుకు డివైడ్ చేయాలి అంటే, మనకి మల్టిపుల్ కోర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టాస్క్‌ని ఒక్కొక్క కోర్‌కి ఇవ్వాలి. సో, ఒక్కొక్క టాస్క్‌ని ఒక్కొక్క కోర్‌కి ఇవ్వాలంటే ముందు నీ అప్లికేషన్‌లో అసలు ఏ ఏ టాస్క్‌లున్నాయి, ఎక్కడెక్కడున్నాయని ఐడెంటిఫై చేయాలి గదా! సో, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద టాస్క్ ఇన్ ద అప్లికేషన్. ఓకే. ఒక టాస్క్‌ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనము కోర్ 1కో, కోర్ 2కో, లేకపోతే కోర్ 3కో, కోర్ 4కో అలా మనం డిఫరెంట్ కోర్స్‌కి మనం ఇవ్వొచ్చన్నమాట. సో, థట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ ఆఫ్ అ ప్రోగ్రామర్. ది సెకండ్ ఛాలెంజ్ ఈస్ బ్యాలెన్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే సపోజ్ 4 టాస్క్ ఉన్నాయి అనుకుందాం. మన అప్లికేషన్‌లో 4 టాస్క్‌లు ఉన్నాయి అనుకుందాం. సో, జనరల్‌గా జరగాల్సిందేంటంటే ప్రతి ఒక్క టాస్క్ అనేది ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? సో, ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేయాలంటే దాని యొక్క అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా ఉండాలన్నమాట. అంటే ఒకటి ఒకటి పెర్ఫార్మన్స్ మంచిగుండి ఇంకొక టాస్క్ పెర్ఫార్మన్స్ అనేది తక్కువుందనుకోండి, అప్పుడు కరెక్ట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాం మనం. సో, స్కోర్ అప్‌డేట్ అనే టాస్క్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. కానీ సారీ ఇదనుకుందాం. మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ మూవ్‌మెంట్ ఉందో ఆ టాస్క్ అనేది మంచిగా పెర్ఫార్మ్ చేస్తూ
స్కోర్ అప్డేట్ అనే టాస్క్ అనేది మెల్లగా పర్ఫామ్ చేసింది అనుకోండి, స్లోగా పర్ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ ఎన్ని మూవ్స్ చేసినా, ఎంత మనకు స్కోర్ ఎక్వైర్ చేసినా కూడా ఆ లెవెల్లో మనకి అక్కడ స్కోర్ అప్డేట్ అవ్వదు. అంటే అక్కడ ఏమైతుంది, ఇన్‌బాలన్స్ అనేది ఉంది. ఒక టాస్క్ ఇంకొక టాస్క్ మధ్య బ్యాలెన్స్ అనేది లేదు. నువ్వు మూవ్‌మెంట్స్ ని బట్టి, నీకొచ్చిన పాయింట్స్ ని బట్టి నీకు అక్కడ స్కోర్ అప్డేట్ అవ్వాలి. కానీ స్కోర్ అప్డేట్ చేసే టాస్క్ అనేది చాలా స్లోగా రన్ అవుతుంది. ఈక్వల్ గా పెర్ఫార్మ్ చేయట్లేదు. సో బ్యాలెన్స్ అనేది లేదు. అలాంటప్పుడు యాజ్ అ ప్లేయర్, ఒక అప్లికేషన్ యూజ్ చేసే ఒక యూజర్ గా నీకు ఇంట్రెస్ట్ వస్తుందా అప్లికేషన్ మీద? రాదు కదా. సో అప్లికేషన్ అనేది ఫ్లాప్ అవుతుంది కదా. సో ఈ ప్రోగ్రామర్ ఏం చేయాలంటే, ఏవైతే టాస్క్ ఐడెంటిఫై చేసిన టాస్క్‌లు ఉన్నాయో, వాటి మధ్య వర్క్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్‌గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే అవి ఈక్వల్‌గా వర్క్ అవుతున్నాయా? వాటి యొక్క అవుట్‌పుట్ ఒక వాల్యూ అనేది ఆప్టిమమ్ వాల్యూ ఉందా? లేదా? అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఒకటి మంచిగా పెర్ఫార్మ్ చేసి, ఒకటి ఆహ్, బిలో యావరేజ్‌గా పెర్ఫార్మన్స్ ఇస్తే మాత్రం ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ అవ్వదు. సో ప్రోగ్రామర్, ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ టాస్క్ మధ్య వర్క్ బ్యాలెన్స్‌ని ఈక్వలైజ్ చేసుకోవాలన్నమాట. లేదా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద సెకండ్ ఛాలెంజ్. థర్డ్ ఛాలెంజ్ ఈస్ డేటా స్ప్లిట్టింగ్. సో ఏవైతే మనకిప్పుడు ఈ టాస్క్‌లు ఉన్నాయో, ఒక అప్లికేషన్ సంబంధించిన టాస్క్‌లు ఉన్నాయో, ప్రతి టాస్క్‌కి డేటా అనేది అవసరం అవుతుంది. అవునా? సో ఆ డేటా అనేది మనకి మొబైల్ ఫోన్ నుంచి రావచ్చు. లేకపోతే బయట నుంచి ఇంటర్నెట్ ద్వారా రావచ్చు. లేకపోతే యూజర్ కొన్ని డేటా ఇవ్వచ్చు. ఏదైనా సో డేటా అనేది మనకి ఎక్కడి నుంచైనా రావచ్చు. అయితే ఆ డేటా అనేది ఈక్వల్‌గా, అంటే దేనికి ఏ టాస్క్‌కి ఎంత డేటా అవసరమో ఆ విధంగా స్ప్లిట్ అవ్వాలన్నమాట. సో ఆ స్ప్లిట్ అయ్యేలాగా ప్రోగ్రామర్ చూడాలి. ఒకవేళ ఇది సింగిల్ ప్రాసెసర్ అనుకోండి, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది జు ఏ ఏ ఏ వర్క్ వచ్చినా, ఏ టాస్క్ వచ్చినా సింగిల్ ప్రాసెసర్ కాబట్టి, సింగిల్ కోర్ కాబట్టి మొత్తం అదే చూసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనకి మల్టీ కోర్స్ ఉన్నాయో, అంటే మల్టీ ప్రాసెసర్స్ ఉన్నాయో, ఈ ప్రోగ్రామర్ అనేవాడు క్లియర్‌గా డిజైన్ చేయాలి. అంటే ఈ ఈ ఈ వర్క్‌ని ఎలా డివైడ్ చేయాలి నేను? సో, డివైడ్ చేస్తున్నప్పుడు ఒక టాస్క్ ఇంకో టాస్క్ మధ్య బ్యాలెన్స్ ఉందా లేదా? సో, డివైడ్ చేసిన తర్వాత ఏ టాస్క్ కావాల్సిన డేటా ఆ టాస్క్‌కి వెళ్తుందా లేదా? ఈక్వల్‌గా నేను స్ప్లిట్ చేస్తున్నానా లేదా? అనేది చూసుకోవాలన్నమాట. సో, ఎక్కడ జరుగుతుందంటే ఇది డేటా స్ప్లిట్టింగ్ అనేది ఆహ్ సేమ్ క్యాండీ క్రష్ గేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటారు? హ్మ్. ఆహ్, ఇక్కడ జరిగే 4, 5 టాస్క్‌లకి ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఇందాకల చెప్పిన దానిలాగా ఒకటి ఆబ్జెక్ట్స్ మూవ్‌మెంట్ ఒకటి, లేకపోతే స్కోర్ అప్డేట్ ఒకటి, వీటొకటి. సో, డిఫరెంట్ టాస్క్‌కి డేటా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో, ఆ డేటా రిక్వైర్మెంట్ అనేది ఈక్వల్‌గా అన్నిటికి స్ప్లిట్ చేయాలన్నమాట. రైట్? సో, ఇంకో ఛాలెంజ్ ఏంటంటే డేటా డిపెండెన్సీ. ఆహ్, సో, సపోజ్ ఆహ్, ఇ ఇ సపోజ్ ఇందాకల చెప్పుకున్న క్యాండీ క్రష్ ఎగ్జాంపుల్‌లోనే ఒక గేమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో, దాంట్లో 2 టాస్క్ అనేవి ఒక డేటా పోర్షన్‌ని యాక్సెస్ చేస్తున్నాయి అనుకుందాం. సో, 2 టాస్క్‌లు ఒక పర్టిక్యులర్ డేటా దాన్ని యాక్సెస్ చేస్తున్నాయి. అంటే యూజర్ డేటాని యాక్సెస్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు క్యాండీ క్రష్‌కి మీరు ఆహ్, గేమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే దాన్ని మీరు ఏదో అకౌంట్‌తో లింక్ చేయాలి. మీ గూగుల్ అకౌంట్‌తోనో లేకపోతే దేనితోనో లింక్ చేయాలి. ఎందుకంటే మీ స్కోర్ అనేది రికార్డ్ అయి ఉంటుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే మీ మీ గేమ్ మీరేదైతే గేమ్ యూజ్ చేస్తున్నారో, అంటే సబ్వే సర్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఎఫ్ఎస్ కావచ్చు, ఏ గేమ్ అన్నా గానివ్వండి, ఏదైనా గానివ్వండి, మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. అంటే ఫేస్‌బుక్ అనేది మీకు డేటా లాంటిది. సో, అక్కడ మీ డేటా ఉంటుందన్నమాట. సో, ఆ డేటాని ఈ టాస్క్‌లన్నీ కూడా యాక్సెస్ చేస్తున్నాయి. అయితే సపోజ్ 2 టాస్క్ అనేవి సేమ్ డేటా సెక్షన్‌ని యాక్సెస్ చేస్తున్నాయి అనుకుందాం. అంటే ఈ 2 టాస్క్‌లు గూడా ఆ డేటా మీద డిపెండెంట్ అయ్యున్నాయి. సో, ఒక ప్రోగ్రామర్ అనేవాడు ఇలాంటి సినారియోస్‌ని మైండ్‌లో పెట్టుకొని డిజైన్ చేయాలంటుందన్నమాట. అంటే ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఇందాకల చెప్పినట్టు విధంగా 2 టాస్క్‌లు
2 టాస్క్‌లు ఒకే డేటా పొజిషన్ మీద వర్క్ చేస్తున్నాయి అనుకుందాం. ఒకవేళ ఈ 2 టాస్క్‌లు ఒకదాంతో ఒకటి కోఆర్డినేషన్ లేదు. 2 సింక్రొనైజ్ అయ్యి లేవనుకుందాం. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక టాస్క్ ఆ డేటా పొజిషన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అయిపోయిన తర్వాత, అంటే దాని పని అయిపోయింది ఆ డేటా పొజిషన్‌తో. అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా దాన్ని ఏమంటారు? దాన్ని డేటా పొజిషన్‌ని డీలింక్ చేయకుండా, అంటే ఆహ్, డిస్కనెక్ట్ చేయకుండా అదేం చేయాలంటే, ఏదైతే వేరే టాస్క్ దాంతో పాటు ఆ డేటాని షేర్ చేసుకుంటుందో, ఈ 2 టాస్క్‌లు ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకోవాలి. లేదా సింక్రొనైజ్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే 2 కూడా ఒకే డేటా పోర్షన్‌ని అవి యాక్సెస్ చేస్తున్నాయి కాబట్టి, సో, ఇండిపెండెంట్‌గా ఉండకుండా 2 కూడా సింక్‌గా ఉండాలన్నమాట. సో, ద డేటా యాక్సెస్డ్ బై ద టాస్క్ మస్ట్ బి ఎగ్జామిన్డ్ ఫర్ డిపెండెన్సీస్ బిట్వీన్ 2 ఆర్ మోర్ టాస్క్. ఓకే. When one task depends on data from another, programmers must ensure that the execution of the task is synchronized to accommodate the data dependency. Yeah, important point ఇది. సపోజ్ ఒక టాస్క్ ఒక డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత సర్టెన్ అవుట్‌పుట్ అనేది ఒకటి ఇస్తుంది. అండ్ ఆ అవుట్‌పుట్ అనేది ఇంకొక టాస్క్‌కి ఇన్‌పుట్ అవ్వచ్చు. సో, అలా డేటా అనేది ఒకదాంతో ఒకటి షేర్ చేసుకుంటున్నప్పుడు, ఈ 2 టాస్క్‌లు కూడా 2 గాని అంతకన్నా ఎక్కువ టాస్క్‌లు కూడా ఒకదాంతో ఒకటి సింక్ అయి ఉండాలి. సింక్ అంటే అది ఎప్పుడు డేటాని రిలీజ్ చేస్తుంది గమనించాలి. ఆ రిలీజ్ చేసినప్పుడు డేటాని ఇది ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ చేసుకొని అది ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకొక టాస్క్ వెయిట్ చేస్తుంటే దానికి అది ఇవ్వాలి. సో, ఇలా ఒకదాంతో ఒకటి సింక్ అవ్వటం వల్ల మనకి ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది లేదా అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఇలా గాకుండా ఒక టాస్క్‌కి ఇంకో టాస్క్‌కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా ఉన్నాయనుకోండి. వెన్ దే ఆర్ యాక్సెసింగ్ ద సేమ్ డేటా అప్పుడేమవుతుందంటే ఆహ్, యూజర్‌కి కావాల్సిన యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఓకే. లేదా అది ఒక డెడ్‌లాక్ లాగా మనకి స్టక్ అయిపోవచ్చు సిస్టమ్ అనేది. ఎందుకంటే డేటా ఎక్స్‌చేంజ్ అనేది జరగదు కాబట్టి. అండ్ లాస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు కోర్స్‌లో మల్టిపుల్ టాస్క్‌లనేవి రన్ అవుతున్నప్పుడు, సో, ఒక టాస్క్ అనేది ముందే కంప్లీట్ అవ్వచ్చు. ఇంకొక టాస్క్ వెనకే సో, మెల్లగా ఇంకా ప్రాసెస్ అవుతుండొచ్చు. సో, ఇలా ఒకటి ముందు, ఒకటి వెనకాల ఎగ్జిక్యూషన్ అనేవి జరుగుతుంటుందన్నమాట. సో, ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ చేయాల్సుంటుందో అదొక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ అన్ని టాస్క్‌లు ఒకేసారి కంప్లీట్ అయితే అప్పుడు వాటిని ఒకేసారి టెస్ట్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు. కానీ ఇట్లా మల్టీ కోర్‌లో ఉండటం వల్ల ఒక్కొక్క థ్రెడ్‌ని మనం ఇవ్వడం వల్ల ఒక థ్రెడ్ అనేది ముందుగానే ఎగ్జిక్యూట్ అయిపోయి దాని యొక్క టర్మినేషన్ రావచ్చు. సో, అప్పుడు ఏం చేయాలి? ఆ పర్టిక్యులర్ దాన్ని టెస్ట్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా టాస్క్‌లనేవి డివైడ్ అయ్యి డిఫరెంట్ కోర్స్‌లో రన్ అవుతున్నప్పుడు టెస్టింగ్ చేయటం గాని, డీబగింగ్ చేయటం గాని చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వవు కాబట్టి, సో, వాటిని సూపర్వైజ్ చేసుకుంటూ ఏ థ్రెడ్ ముందు ఎగ్జిక్యూట్ అయింది. సో, ఎగ్జిక్యూట్ అయిన దాన్ని డీబగ్ చేయాలి. సో, డీబగ్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఓకే. సో, సింగిల్ కోర్ అంటేనేమో దానికి ఒకటే ఒక ఉంటుంది. పాయింట్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి 4-5 కోర్స్ ఉంటున్నాయి కాబట్టి, ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్క కోర్ టెస్ట్ చేయడము, ఒక్కొక్క కోర్‌ని డీబగ్ చేయడం అనేది కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుందన్నమాట. అంటే ఇంకా నార్మల్ రియల్ టైమ్ చెప్పాలంటే ఏంటంటే ఆహ్, సపోజ్ ఒక వర్క్‌ని ఒకతనే చేస్తున్నాడనుకోండి. సో, ఆ ఒక పర్సన్‌ని సూపర్వైజ్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే అతన్నే మనం గమనించుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ వర్క్‌ని నలుగురు చేస్తున్నారనుకుందాం. సో, ఆ నలుగురిని సూపర్వైజ్ చేయడం అనేది కష్టమే గదా! అంటే ఒకళ్ళని సూపర్వైజ్ చేస్తున్నప్పుడు ఇంకొకతను మరి వర్క్ చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు. లేపోతే ఈ మానిటరింగ్ అనేది కష్టమైపోతుందనమాట. ఎప్పుడైతే వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుందో, సో, మానిటర్ చేయడం అనేది కష్టమవుతుంది. సో, సేమ్ అదే అనాలజీని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక అప్లికేషన్ అనేది డిఫరెంట్ లొకేషన్స్‌లో రన్ అవుతుందో, వాటిని టెస్ట్ చేయటం గాని, డీబగ్ చేయటం గాని చాలా కాంప్లికేటెడ్ అవుతుంది.
సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటిని మైండ్‌లో పెట్టుకొని ఎవరైతే సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉన్నాడో అతను ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేయాలి. సో మీరే ఒకవేళ ఫ్యూచర్‌లో అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారనుకోండి. మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అనేది ఏ ఆర్కిటెక్చర్ మీద ఆహ్, ఆహ్, ఎం ఎంబ ఎంప్లాయ్ చేస్తున్నారంటే ఏ ఆర్కిటెక్చర్‌లో దీన్ని రన్ చేస్తున్నారో అది దృష్టిలో పెట్టుకొని మీరు అప్లికేషన్‌ని డెవలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ముందుగానే మీకు హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్స్ చెప్పేస్తారు. మీ సాఫ్ట్‌వేర్ అనేది మీరు డెవలప్ చేసే సాఫ్ట్‌వేర్ అనేది ఈ హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్‌లో రన్ అవ్వాలి. దీంట్లో రన్ అవ్వాలి అని. సో, ఆ హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్‌ని మైండ్‌లో పెట్టుకొని అది సింగిల్ కోరా, డ్యూయల్ కోరా, క్వాడ్ కోరా, ఆక్టా కోరా సో, ఇలా మైండ్‌లో పెట్టుకొని మీరు మీ అప్లికేషన్‌ని ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇటువంటి ఛాలెంజెస్ అన్నిటిని మీరు మైండ్‌లో పెట్టుకొని ప్రోగ్రామింగ్ చేయాలి. సో, ఇది మల్టీ కోర్ అనే మల్టీ కోర్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ అండ్ మల్టీ కోర్ ప్రోగ్రామింగ్ ఎలా చేసేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్‌ని ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ లేదా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్.